బెజవాడను ముంచెత్తిన వరదకు కారణమేంటి? బాధితుల్ని ఆదుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందెవరు? బరేజ్ను ఢీకొన్న పడవల ఘటన వెనుక అదృశ్య శక్తులెవరు? ఇలాంటి ప్రశ్నలపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ గతంలో ఏం జరిగింది? ప్రస్తుతం ఏం నడుస్తోంది? వరద మిగిల్చిన విషాదం నుంచి విజయవాడ మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. కానీ ఏపీ రాజకీయం మాత్రం వరద బురద చుట్టే తిరుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పర్యటించారు. బాధితులకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. అయితే మేముంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదని వైసీపీ వాదిస్తుంటే అంతా మీరే చేశారంటూ అధికార టీడీపీ కౌంటర్ అటాక్ దిగుతోంది. బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని జగన్ ఆరోపిస్తే బాధిత ప్రాంతాల్లో పర్యటించి అధికార యంత్రాంగం ఫీల్డ్లో ఉండేలా చూశారన్నారు సీఎం చంద్రబాబు. పై నుంచి వచ్చే నీళ్లు, కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు, ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నీళ్లు పూర్తిగా పంపించడం జరిగింది. నేను ఒక పక్క బురదలో దిగి, నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు. ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేను బురదలో దిగాను. దిగడం కాదు, ప్రతిరోజు దిగాను. నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు. ఇదొక పెను మార్పు. మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ. వరదలు వస్తే 5 ఏళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు. వాన వస్తుందని, వరదలు వస్తాయని ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు జగన్. పైగా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు తమ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కమెంట్లకు గట్టిగానే బదిలిచ్చారు చంద్రబాబు. గత ప్రభుత్వం డ్రైనేజీలు టచ్ చేయలేదు, కాలువలు తప్పలేదు. ఆ తప్పిదాలు ఇప్పుడు శాపంలో వెంటాడాయంటున్నారు చంద్రబాబు. పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు. ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలో మొత్తం భ్రష్టు పట్టాయి. పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. కడాన ఇవన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు. వరద రాజకీయం పడవల ఎపిసోడ్ వైపు మళ్లింది. చంద్రబాబు హయాంలో ఆ బోట్లకి పర్మిషన్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు జగన్. దీనిపై ఘాటుగా స్పందించిన సీఎం, వైసీపీ రంగులున్న బోట్లు అక్రమ ఇసుక వ్యాపారానికి వినియోగించినవి కాదా అని నిలదీశారు. ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు, ఇదే బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలతో ఊతరగొట్టారని జగన్ విమర్శిస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేస్తారంటూ చంద్రబాబు మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే అని అంటారు. సూపర్ 6, సూపర్ 7 ఇక డబ్బులు లేవు రాష్ట్రంలో, అన్ని
గెలవాలంటా ఉన్నారు. ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా? ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషమా? నా దగ్గర డబ్బులు లేవు, ఖాళీ ఖజానా, రోజు వారిగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు. కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న, అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు, అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి 3 పార్టీలకి బ్రహ్మరథం పట్టారు, అన్ని సీట్లు గెలిపించారు. వరద బురద పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ అధికారంలో ఉంటే పరిస్థితి అంతా సవ్యంగా ఉండేదని జగన్ అంటుంటే వైఫల్యాల కారణంగానే ఈ దుస్థితి అంటూ అధికార పక్షం అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.